సంవత్సరంలో కైలాస యాత్ర శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ 8977349696. We won, India won, Bharat won. This is win of all my bachas, my kids, my family, my country. విద్య ఒకరి జీవితాన్ని కాదు, ఒక కుటుంబాన్ని, ఒక సమాజాన్ని, చివరికి దేశ భవిష్యత్తునే మార్చగల శక్తి విద్యకుంటుంది. అలాంటి నమ్మకంతో తన జీవితాన్ని అంకితం చేసిన ఒక భారతీయ ఉపాధ్యాయురాలు ఈరోజు ప్రపంచ దృష్టిని ఆకర్షించారు. ముంబైకి చెందిన రూబల్ నాగి పేరు ఇప్పుడు గ్లోబల్ స్థాయిలో గౌరవంగా వినిపిస్తుంది. ప్రతిష్టాత్మకమైన గ్లోబల్ టీచర్ ప్రైజ్ను రూబల్ నాగి సొంతం చేసుకున్నారు. దుబాయ్లో జరిగిన వరల్డ్ గవర్నమెంట్ సమ్మిట్లో ఈ అవార్డును ఆమెకు అందజేశారు. ఈ అవార్డుతో పాటు ఆమెకు 9 కోట్ల ప్రైజ్ మనీ కూడా లభించింది. 24 సంవత్సరాల క్రితం కేవలం 30 మంది చిన్నారులతో మొదలైన ఆమె ప్రయాణం నేడు లక్షలాది పిల్లల జీవితాల్లో వెలుగులు నింపే స్థాయికి చేరింది. పాఠశాలకు వెళ్లలేని మురికివాడల పిల్లలకు విద్య అందించాలనే సంకల్పంతో రూబల్ నాగి ఆర్ట్ ఫౌండేషన్ను స్థాపించారు. ఇక ఈ ఫౌండేషన్ ద్వారా దేశవ్యాప్తంగా 800కు పైగా విద్యా కేంద్రాలను ఏర్పాటు చేశారు. రూబల్ నాగి ప్రత్యేకత ఏంటంటే పుస్తకాలు మాత్రమే కాదు, గోడలపైన చిత్రాల ద్వారా కూడా విద్యను పిల్లలకు చేరువ చేయడం. సైన్స్, గణితం, చరిత్ర వంటి విషయాలను కలర్ఫుల్ పిక్చర్స్ రూపంలో నేర్పిస్తూ చదువు అంటే భయం కాకుండా ఆనందంగా మారేలా చేశారు. స్కూల్కు వెళ్ళని పిల్లలతో పాటు బడికెళ్లే పిల్లలకు అదనపు విద్య అందిస్తూ వారి భవిష్యత్తుకు బాటలు వేశారు. ఈ అవార్డు తనకే కాదు, భారతదేశానికి దక్కిన గౌరవమని రూబల్ నాగి భావోద్వేగంగా చెప్పారు. దేశంలోని ప్రతి చిన్నారి పాఠశాల గడప దాటాలన్నదే తన కల అని ఆమె తెలిపారు. ఇక ఈ ప్రైజ్ మనీతో ఫ్రీ ఒకేజనల్ ట్రైనింగ్ సెంటర్ ఏర్పాటు చేసి యువతకు జాబ్ ఆపర్చునిటీస్ కల్పించాలని ఆమె సంకల్పం. ఇక ఈ అవార్డును అందించే వర్కీ ఫౌండేషన్ సమాజంలో అణగారిన వర్గాల పిల్లల జీవితాలను రూబల్ నాగి ఎలా మార్చుతున్నారో ప్రశంసించారు. ఆమె కృషి పిల్లల జీవితాలకే కాదు, వారి కుటుంబాల్లోనూ మార్పు తీసుకొస్తుంది అంటూ పేర్కొంది. ఒక ఉపాధ్యాయురాలి కళ లక్షలాది పిల్లల ఆశగా మారిన కథే రూబల్ నాగి జర్నీ. ఇక పాఠశాల గడప దాటని చిన్నారుల చేతిలో అక్షరాలను పెట్టిన ఆమె నేడు ప్రపంచ వేదిక పైన భారత్ గర్వపడే స్థాయికి చేరుకున్నారు. విద్యాశక్తిని నమ్మిన ఒక మహిళ సమాజాన్ని మార్చిన ఈ కథ ప్రతి ఒక్కరికి స్ఫూర్తినిస్తుంది.